రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ క్లీన్ స్వీప్ చేయాలని పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ కార్యకర్తలకు పిలుపునిచ్చారు. సంగారెడ్డిలో కాంగ్రెస్ పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశంలో పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, మంత్రి దామోదర్ రాజనరసింహ, మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి పాల్గొన్నారు. బీఆర్ఎస్, బీజేపీ పార్టీలు కుమ్మక్కై కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూల్చేందుకు కుట్రలు చేస్తుంటే ఆ పార్టీల ఎమ్మెల్యేలు కాంగ్రెస్లో చేరారని గుర్తు చేశారు. 10 ఏళ్ల అధికారంలో బీఆర్ఎస్ ఏం చేసిందో చెప్పారని మాజీ మంత్రి హరీష్ రావుకు మహేష్ కుమార్ గౌడ్ సవాల్ విసిరారు. 10 నెలల పాలనలో మేము ఏం చేశామో చెప్పేందుకు సిద్ధంగా ఉన్నామని స్పష్టం చేశారు. ఏ రాజకీయ పార్టీ అయినా కార్యకర్తను విస్మరిస్తే కష్టమవుతుందని మంత్రి దామోదర్ రాజనరసింహ తెలిపారు. రేపు జరిగే స్థానిక సంస్థ ఎన్నికల్లో మీకు టికెట్లు ఇచ్చి గెలిపించాల్సిన బాధ్యత కూడా మాదే. ముఖ్యమంత్రిని మొదలుకొని ఇక్కడ మినిస్టర్లు కానీ ఎమ్మెల్యేలు కానీ మీ అందరి లోకల్ బాడీలో గెలిపించుకుంటాము, మా సత్తా చాటుతామని మనం కూడా ఈ సందర్భంగా మనవి చేస్తున్నా. 11 మాసాలే అయింది మన ప్రభుత్వంలోకి వచ్చి. ప్రతిపక్షాల కుట్రలు చూస్తా ఉన్నారు. ఎన్నికలు అవ్వగానే ముఖ్యమంత్రి, మంత్రులు ప్రమాణ స్వీకారం చేసిన వారం లోపట్నే ప్రభుత్వాన్ని కూలుస్తామని ప్రకటనలు చేశారు. బీజేపీ, బీఆర్ఎస్ పార్టీ కుమ్మక్కై ఒకటే కుట్రలు చేశారు. కానీ ఏమైంది? మీరు మా సంఖ్య చూసుకొని కదా ఈ ప్రభావాలు వాళ్ళు గెలుపుతున్నారని అక్కడున్న ఎమ్మెల్యేలే మనసాటికి వచ్చినారు. సర్పంచే గాని, ఎంపీటీసీ గాని, జడ్పీటీసీ గాని, జిల్లా పరిషత్ చైర్మన్ గాని, డీసీఎంఎస్ చైర్మన్ గాని ప్రతి కాంగ్రెస్ కార్యకర్త పోటీ చేయాలి, గెలవాలి. ఆ దిశగా మా సహకారం సంపూర్ణంగా ఉంటుందని చెప్పి సవినయంగా మీరు తెలియజేస్తున్నారు. ఏదో మేము గెలవగానే కాదు, మా ప్రభుత్వం లాగా కాదు, మన ప్రభుత్వం లాగానే కాదు. కాంగ్రెస్ కార్యకర్త గెలిచిన నాడే నిజమైన న్యాయము, నిజమైన ధర్మం ఉంటుందనే విషయాన్ని మీకు సవినయంగా తెలియజేస్తున్నాను. ఎందుకంటే కాంగ్రెస్ కార్యకర్త మామూలు కార్యకర్త కాదు, అన్నిటినీ ఎదుర్కొని నిలదొక్కున్న కార్యకర్త కాంగ్రెస్ కార్యకర్త. ఏ రాజకీయ పార్టీ కానీ, ఏ నాయకుడే కానీ ఒక కార్యకర్తను విస్మరిస్తే కష్టమవుతుంది. కార్యకర్త లేని పార్టీ లేదు, పార్టీ లేని నాయకుడు లేని విషయాన్ని తెలియజేస్తున్నాను. కనుక మీరందరూ సిద్ధంగా